వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై మార్జిన్లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారులో ముగ్గురు మృతి చెందారు. డీఎస్పీ మాట్లాడుతూ చెన్నై నుండి లక్నోకి ఏసీల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపివేయడంతో చెన్నై నుండి ఏలూరు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే నేషనల్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది, పోలీస్ శాఖ వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతులను, గాయపడిన వారిని కారులో నుంచి బయటకు తీసి అంబులెన్స్లో ఏరియా వైద్యశాలకు తరలించారు. క్రేన్ సహాయంతో కారును బయటకు లాగి లారీని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హైవేపై ట్రాఫిక్ కిలోమీటర్ మేర నిలిచిపోయింది. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ముసలూరు టోల్ ప్లాజా దగ్గర ఒక మేజర్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో రోడ్ సైడ్ పార్క్ చేసిన లారీని ఒక కారు హిట్ చేయడం జరిగింది. ఈ కారు వైఎస్ఆర్ కాలనీ ఏలూరుకు చెందిందిగా తెలుస్తూ ఉంది. డ్రైవరు అతివేగంగా నడిపి లారీని హిట్ చేయడం వల్ల కారులో ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడ వ్యక్తులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మరొక లేడీ కూడా గాయాలైతే నెల్లూరు హాస్పిటల్లో ఉంది. డ్రైవరు సింపుల్ చేస్తే బాగానే ఉన్నాడు.